వాడపల్లిలో స్వాతంత్ర సమర యోధుల స్తూపానికి ఘన నివాళులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ సూచనలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వతంత్ర సమర యోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని స్వాతంత్ర సమర యోధుల స్తూపం వద్ద శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు పడాల నాగేశ్వరరావు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ అల్లు భాస్కర్రావు, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కాలబత్తుల చిన్నారి, ఓబీసీ మోర్చా కన్వీనర్ గూడవల్లి రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శిష్ట కోటుంబరావు, మండలి ప్రధాన కార్యదర్శి తాడాల సుబ్రహ్మణ్యం, సహకార బ్యాంకు బోర్డు డైరెక్టర్ కామేశ్వర శాస్త్రి, స్థానిక నేతలు, అభిమానులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పిలుపు మేరకు అలాగే నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మరి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారు సూచనల మేరకు ఈరోజు మండల అధ్యక్షులు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వర గారి అధ్యక్షన ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్ద వేంచేసి ఉన్న ఈ స్వతంత్ర యోధుల స్మారక చిహ్నాన్ని ఈరోజు పరిశుభ్రం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు. అలాగే ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపులో భాగంగా ఈరోజు లొల్ల గ్రామంలో వేంచేసి ఉన్న లొల్ల హై స్కూల్ వద్ద విద్యార్థులతో తిరంగా ర్యాలీ యాత్ర చేయడం కూడా జరుగుతుంది. తర్వాత మరి ఈరోజు మనందరం స్మరించుకుంటూ స్వతంత్ర సమరయోధుల్ని వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై. స్వతంత్ర సమరయోధులు జోహార్ 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 జోహార్.